మరి వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు అదే గుడాల గోపి గారు కానీ ఎడ్ల తాతాజీ గారు కానీ అంటే కంతి ఎవరిదైనా ఒకటే, మీ కంతికి వస్తే రక్తం వస్తుంది, మా కంతికి వస్తే రక్తం వస్తుంది. అంటే అప్పుడు మీ కంతికి వచ్చినప్పుడు నొప్పి వస్తుంది, కానీ ఇప్పుడు తెలియట్లేదు మా కంతికి వచ్చినప్పుడు మాకు అంతే నొప్పి వచ్చింది. మరి వాస్తవంగా జరిగినటువంటి మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు చూసినట్లయితే స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారిని కానీ ఎమ్మెల్సీ గారిని కానీ మరి పెంకుళ్ళు పాడు తగ్గినటువంటి టిట్కో ఇళ్ళలో కార్యక్రమం పెట్టి మరి అక్కడ ఫోటో కాల్ ప్రకారం వారిద్దరిని పిలిచి అధికారం చేతిలో ఉందని అహంకారంతో మీరు మీ మనుషుల చేత మరి వేదిక మీద పిలిచి వారిని మరి గెంటేసినటువంటి సంఘటన మీరు మర్చిపోయారా అని చెప్పి తాతాజీ గారిని మరి గుడాల గోపి గారిని అడుగుతున్నాం. మీరు అధికారంలో ఏం చేశారనేది సార్ గుర్తు చేసుకోవాల్సిన అంతనే ఉంది. మరి తాతాజీ గారిని అడుగుతున్నాను, మా ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్సీ గారిని మీ మనుషుల చేత కింద గెంటించేసి మరి మళ్ళీ మా మీద కేసు పెట్టారంటే ఏ రాజ్యాంగంలో రాసుంది? మరి ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని గెంటేసి మళ్ళీ తిరిగి మా మీద కేసు పెట్టారంటే రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుందా? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో రాసుందా? ఎదురు కేసు పెట్టడం మమ్మల్ని గెంటేసి మమ్మల్ని పడగొట్టేసి మరి మా మీద మా ఎమ్మెల్యే గారి మీద మా ఎమ్మెల్సీ గారి మీద కేసు పెట్టడానికి మరి ఎందులో రాసుందని చెప్పి ఎడ్ల తాతాజీ గారిని సూటుగా అడుగుతున్నాం. మరి మీరు చూసినట్లయితే కనుక గుడాల గోపి గారికి కానీ మీరు కానీ మా స్థానిక శాసనసభ్యులు జనవరుల శాఖ మంత్రుల్ని విమర్శించే స్థాయి అయితే మీది కాదు. ఇవాళ మీరు అధికారం ఉన్నప్పుడు ఎన్నెన్ని చేశారన్నది మనందరికీ తెలుసు. పాలకొల్లు ఎదుర్కొన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. మరి అదే రకంగా చూసుకున్నట్లయితే పాలకొల్లు మున్సిపాలిటీలో ఆర్టికో ఇళ్ళ కోసమే మరి అక్కడ ఫోటో కాల్ ప్రకారం పిలిచి అక్కడ సభాధ్యక్షులుగా రమానాయుడు గారికి ఒప్పుకోకుండా పక్క నియోజకవర్గటువంటి ప్రసాదరాజు గారికి మైక్ ఇచ్చి మా ఎమ్మెల్యే గారిని కింద కూర్చోబెట్టినటువంటి మాట మీరు మర్చిపోయారా గుడాల గోపి గారు ఎడ్ల తాతాజీ గారికి అడుగుతున్నా. అంటే మీకు అప్పుడు అధికారం చేతిలో ఉంది, అహంకారం చూపించారు. మరి అన్ని మీరు చేసిన పనులు కాదని చెప్పి అడుగుతున్నా. ఈరోజు చూసినట్లయితే మా జనవరుల శాఖ మంత్రి యొక్క రమానాయుడు గారు చేసినటువంటి పనితీరు చెప్తున్నా. ఇవాళ విలేజ్లోకి పోతే శంకుస్థాపనలు చేస్తుంటే మరి ఎక్కడైనప్పటికైనా మమ్మల్ని వెనక్కొండమని చెప్పి మీ సర్పంచులు, మీ వైసీపీ సర్పంచులు కానీ కావాలంటే మీ నడపన గోవిందరాజు గారిని అడగండి, మీ మన చిట్టూరు కనక మహాలక్ష్మి గారిని అడగండి, వారిని ముందుకు రమ్మని కొబ్బరిగా కొట్టించి సర్పంచ్గా కానీ లేకపోతే జడ్బీడీసీగా కానీ ఎంపీపీగా కానీ వాళ్ళ చేత కొబ్బరిగా కొట్టించి తర్వాత మా చేత కొట్టిస్తున్నాడు. అది సాంప్రదాయమా? మీరు స్టేజీ కాడికి రమ్మని మీరు స్టేజీ ఎక్కే ముందు గెంటేయడం సాంప్రదాయం అని చెప్పి గుడాల గోపి గారిని ఎడ్ల తాతాజీ గారిని ఈ మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాం. మీ సాంప్రదాయానికి మా సాంప్రదాయానికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించమని చెప్పి అడుగుతున్నాం. మా స్థానిక జనవరుల శాఖ మంత్రి వర్యులు మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎదిగే కొద్దీ వదగమని సాంప్రదాయం తప్పి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికైనా ఫోటో కాల్ పాటించే నాయకుడు మా నాయకుడు, ఫోటో కాల్ పాటించే పార్టీ మా పార్టీ. దాన్ని ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు రమానాయుడు గారిని విమర్శించే స్థాయి కాదు. ఆయన ఒక విద్యావంతుడు, చదువుకున్న వ్యక్తి. మీరు ఏదో మాట్లాడుతున్నారు తప్ప మాటలైతే కనుక 100% వాస్తవాలు కాదు. ఇవాళ రమానాయుడు గారు 2019లో మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గారంటే వాస్తవాలు చెప్పాలంటే తాతాజీ గారికి పదవరాటకు కూడా కారణం రమానాయుడు గారి వల్ల వచ్చింది. ఎందుకంటే రాష్ట్రం అంతా వైసీపీ గాలిసినప్పటికైనా పాలకొల్లో డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఉన్నాడు, బలమైన నాయకుడు. అక్కడ బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి తాతాజీ గారికి ఏదో పదవి పోతే బాగోదు, వైసీపీలో అక్కడ పదవి లేదని చెప్పి మీకు పదవి ఇచ్చారు తప్ప మా నాయకుడిని అటు గుడాల గోపి గారికి కానీ మీరు కానీ ఒక రకంగా పూజించాలి. మరి అదే రకంగా 2024లో మరి గుడాల గోపి గారు టికెట్ ఇచ్చి అక్కడ మిగతా నియోజకవర్గాలంతా 10 రూపాయలు ఇస్తే మీకు 20 రూపాయలు ఇచ్చారంటే రమానాయుడు గారు అక్కడ బలమైన వ్యక్తి. రమానాయుడు గారు 3వ నెగ్గపోతున్నారు. 70,000 80,000 మెజార్టీ వస్తారని పాలకొల్లు నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా టాక్ వచ్చింది కాబట్టి అందరికీ 10 రూపాయలు ఇస్తే గోపి గారు నీకు 20 రూపాయలు ఇచ్చారు, ఖర్చు పెట్టుకోమని. ఎందుకని మా ఇస్తున్నాయి మా రమానాయుడు గారు చూసి. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. నేను క్లియర్గా చెప్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా. మీ స్థాయి అయితే కనుక మా రమానాయుడు గారిని మా మినిస్టర్ గారిని ఎదురించే స్థాయి మీకు లేదు. ఆ స్థాయి తగ్గించుకుని చేసుకోండి. ఒకవేళ సాంప్రదాయం కావాలంటే వైసీపీ సాంప్రదాయం కన్నా మాది 100 రెట్లు సాంప్రదాయం ఉంటుందని వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. పైగా తాతాజీ గారు అంటారు ప్రజలందరూ గమనిస్తారని. ప్రజలందరూ గమనించారు కాబట్టి మాకు 70,000 వచ్చింది.
ప్రజలందరూ న్యాయం చేశారు మాకు అర్థమయ్యేది వచ్చింది. అది బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక క్రమశిక్షణ ఉంటారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇలాంటి విషయాలు ఇంకోసారి మాట్లాడొద్దని తీవ్రంగా ఖండిస్తున్నాం.